హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఆడవాళ్ళకి, కాలేజీ పిల్లలకి అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అప్పుడు నేను చక్కగా చూసేయచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి స్టూల్స్ ఉంటాయి కదండి, అంటే కొన్ని వాడకుండా మనము పక్క స్టోర్ రూమ్లో అలా పడేస్తూ ఉంటాం కదా. యూజ్ లేకుండా ఉన్న వాటిని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఏమైనా పాత టీషర్ట్లు ఉన్నాయనుకోండి, పిల్లలవి కానీ లేకపోతే సార్ వాళ్ళవి కానీ వేస్ట్గా పడేసేకుంటే, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ స్టూల్ని అయితే ఇలా బోర్లింగ్ చేసి ఒక టీషర్ట్ని అయితే ఇలా 4 పాదాలకు కనుక ఇలా పెట్టేశారనుకోండి, మనకు లాండ్రీ బ్యాగ్ లాగా చక్కగా యూజ్ అవుతుంది అన్నట్టు. అంటే మనము విప్పిన బట్టలు చక్కగా వేసుకోవడానికైతే ఇది చక్కగా యూజ్ అవుతుందండి. చూడండి, బాగుంది కదా. ఇలా మనం ఏవైనా సరే విడిచిన బట్టలు వేసుకోవడానికి కానీ లేకపోతే ఏమైనా బ్యాగులు కానీ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ దగ్గర కనుక వేస్ట్గా ఉండే ఏమైనా టీషర్ట్లు కానీ స్టూల్స్ కానీ ఉంటే ఇలా వాడుకోండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్పు బియ్యం అండి. బియ్యంని మనము స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము బియ్యం పట్టించిన తర్వాత ఎండబెడతాం కదా, అంటే ఆరబెడతాము. దాని వేడి గాలిపోయిన తర్వాత అయితే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళైతే ఎక్కువ దీంట్లో ఏం యూజ్ చేస్తారంటే ఉప్పు అండి. రాళ్ళ ఉప్పు కానీ లేకపోతే సన్న ఉప్పు కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది బియ్యం మనము తెరిచిన వెంటనే లోపల కనుక ఉప్పును కనుక యాడ్ చేసామనుకోండి, కలిపేయాలన్నట్టు. కలిపేసి కనుక బస్తని అలా మూట కట్టేసామనుకోండి, పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులైతే చక్కగా నిల్వ ఉంటాయి. నేనైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఇలా వేసి బియ్యం మొత్తం కలిపేసేయాలన్నట్టు. నల్లటి పురుగులు వస్తూ ఉంటాయి కదండి, ఆ పురుగులు రాకుండా అయితే ఈ ఉప్పు అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈసారి ఎప్పుడైనా సరే బియ్యం పట్టించుకొచ్చినా లేకపోతే బయట నుంచి తీసుకొచ్చినా కూడా ఇలా ఉప్పును కలిపేసేయండి. నెక్స్ట్ టిప్ ఇది ఒక్కటండి. జిప్లాక్ కవర్స్ ఉంటాయి చూడండి, ఇవైతే ఫ్యాన్సీ షాప్లో కూడా దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. మీ దగ్గర ఉంటే మాత్రం తీసుకోండి. ఏం చేస్తున్నానంటే, నేను ఈ జిప్లాక్ కవర్లో వచ్చేసి ఉప్పు అండి, రాళ్ళ ఉప్పును వేస్తున్నాను. అదే పెద్ద ఉప్పును మొత్తం ఇలా వేసేసాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి సాఫ్ట్ టచ్ అండి. మీ దగ్గర ఏది ఉన్నా సరే ఆ లిక్విడ్ అయితే వేసేయండి. అంటే మంచి వాసన వచ్చే ఏ లిక్విడ్ అయినా సరే వేసేయండి. నేనైతే సాఫ్ట్ టచ్ని వేస్తున్నాను. ఈ ఉప్పు సాఫ్ట్ టచ్ తలితే మంచి వాసన వస్తుంది అన్నట్టు. ఓకే, ఇవి రెండు వేసేసిన తర్వాత ఏం చేయాలంటే, డెటాల్ ఉంటుంది కదా, డెటాల్ లిక్విడ్ కూడా పోసేయాలి. అదేవిధంగా 2 కర్పూర బిళ్ళలండి. ఇలా పొడి చేసుకునన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అన్నా వేసుకోవచ్చు డైరెక్టు. నేనైతే పొడి చేసేసి వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు లాక్ చేసేయాలి ఇలా. ఇప్పుడు ఒక సూదితోటి అయితే చిన్న హోల్స్ లాగా ఇలా పెట్టేస్తే ఏమవుతుందంటే, దాని యొక్క స్మెల్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. అయితే మనము దీనికి చిన్న హోల్ లాగా చేసేసి ఇలా దారంతో అయితే ఇలా కట్టేసేయాలి. వేలాడదీయడానికి వీలు ఉండేటట్టు దారాన్ని అయితే కట్టేసుకోవాలి. అయితే దీంతో ఏంది యూజ్ అంటే, బాత్రూంలో అండి మనము ఓడోనిల్ వాడుతూ ఉంటాం కదా, అయితే అది కొనడం కాకుండా మనం ఇంట్లో ఉన్న దాంతో ఇలా చక్కటి స్మెల్ వచ్చే ఫ్రాగ్రెన్స్ని కనుక మనము రెడీ చేసుకున్నాం అనుకోండి, దీన్ని తీసుకెళ్ళి మనము బాత్రూంలో ఎక్కడైనా సరే ఇలా వేలాడదీసామనుకోండి, బాత్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందండి. బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. తయారు చేసి చూడండి, నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా మిక్సీ జార్లో అయితే బియ్యం వేసుకొని పౌడర్ చేసుకున్నాను, కొంచెం పసుపు యాడ్ చేశాను. అదేవిధంగా కలబంద గుజ్జును అయితే తీసేసుకుంటున్నాను. కలబంద అయితే చాలా చాలా హెల్ప్ అవుతుందండి. నిజంగా అయితే
ఫేస్కి అయితే ఎంత మంచిగా పనిచేస్తుందో కదా. చాలా రెమెడీస్లలో అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఓకే, ఈ కలబంద గుజ్జు పోసిన తర్వాత నేను ఆలివ్ ఆయిల్ అయితే ఒక 2-3 డ్రాప్స్, అదేవిధంగా కొంచెం పాలు వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. మంచి పేస్ట్ లాగా తయారవుతుంది అన్నట్టు. చూడండి, చక్కటి పేస్ట్ అయితే వచ్చేసింది. దీని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వాజ్లిన్ యాడ్ చేసుకోవాలి. వాజ్లిన్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలపాలండి. ఇది ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు అంత మంచి రిజల్ట్ ఉంటుంది అన్నట్టు. దీన్ని బాగా మిక్స్ చేసి ఏం చేయాలంటే మన ఫేస్ మీద ముడతలు వస్తూ ఉంటాయి కదా, అదేవిధంగా నల్ల మచ్చలు ఉంటాయి, ట్యాన్ ఉంటుంది, కొందరికైతే ఎండకు పోయి వచ్చిన తర్వాత కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఫేస్ అంతా. అలాంటప్పుడు ఈ పేస్ట్ని కనుక, ఈ క్రీమ్ లాంటి పేస్ట్ని మంచిగా ఇంట్లోనే మనం రెడీ చేసుకొని కనుక పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత కనుక మనం వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్లో మచ్చలు పోతాయి. నేనైతే ఇలా స్పూన్ తీసేసుకొని మొత్తం ఇలా తీసేస్తున్నాను. చాలా నీట్గా అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ముడతలు అయితే చాలా బాగా తగ్గుతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మిరియాలను అయితే మనము దగ్గుకి, జలుబుకి వాడుతూ ఉంటాం కదా. అయితే చాలాసార్లు మనకి జలుబు అయినప్పుడు ఏమవుతుందంటే తలనొప్పి బాగా విపరీతంగా వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక సేఫ్టీ పిన్కి అయితే ఇలా ఒక మిరియాలని గుచ్చేసి ఏం చేయండి అంటే స్టవ్ వెలిగించేసి ఈ మిరియాలని అయితే కాల్చాలి. చూడండి, మిరియాలు అయితే భలే కాలుతుందండి. ఓకే, ఇది కాలిన తర్వాత ఏమవుతుందంటే ఇలా పొగ వస్తుంది కదా, ఆ పొగని కనుక పీల్చుకున్నాం అనుకోండి మనం జలుబుతో వచ్చిన హెడేక్ అయితే చాలా బాగా తగ్గుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, స్మెల్ కూడా మంచిది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ క్యాన్ అండి. చూడండి లోపల ఎలా మొత్తము మురికిగా ఉంది కదా. దీంట్లో అయితే నేను గోధుమ పిండిని వేస్తున్నాను. గోధుమ పిండి వేసేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి. దీన్ని కొంచెం రుద్దేసేయాలి. రుద్దిన తర్వాత ఏం చేయండి అంటే దీంట్లో విమ్ బార్ లిక్విడ్ కొంచెం పోసేసి పేపర్ తీసుకోండి, న్యూస్ పేపర్ తీసుకొని దీన్ని మంచిగా రుద్దాలి. అయితే న్యూస్ పేపర్ ఏంటంటే మొత్తం జిడ్డునంతా బయటికి తెచ్చేస్తూ ఉంటుంది. అంటే ఆల్రెడీ మనము పిండి వేసాం కాబట్టి చూడండి ఎంత డర్టీగా ఉందో, మొత్తం లోపలదంతా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కొంచెం విమ్ బార్ లిక్విడ్ వేసేసి మళ్ళీ కొంచెం ఏంటంటే వేడి నీళ్ళు పోసేసి స్ప్రెడ్ చేసేసి తర్వాత రుద్దామనుకోండి, ఆయిల్ క్యాన్ అనేది తలతల మెరిసిపోతుంది, జిడ్డు మొత్తం వదిలిపోతుంది. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ జార్ వచ్చేసి మనకి చాలా గట్టిగా వస్తూ ఉంటుంది కదా. అయితే ఒక్కోసారి ఇలా రావడం వల్ల ఏంటంటే మనము ఏమైనా మిక్సీ పట్టేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. ఏం చేయండి అంటే కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసేసుకొని దీన్ని కొంచెం మంచిగా ఇలా లోపలికి అనేసి స్ప్రెడ్ చేసేసి ముందు భాగాన అదేవిధంగా వెనక భాగంలో కూడా పోసేయమనుకోండి, ఏమవుతుందంటే లూజ్ అవుతుంది అన్నట్టు. అయితే పోసిన వెంటనే మనము యూజ్ చేయకూడదు. దీన్ని ఒక డే అంతా కనుక అలా వదిలేసామనుకోండి అది ఫ్రీ అయిపోతుంది అన్నట్టు. అప్పుడు మనము యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ తీసేసుకొని ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్, అదేవిధంగా కొంచెం కోల్గేట్ పేస్ట్, అదేవిధంగా నిమ్మరసము. ఈ 3 మిశ్రమాలను ఏం చేయాలంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే మన సింకులో అయితే బాగా స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. మనం ఎంత కడిగినా కూడా స్మెల్ అనేది అస్సలు పోదు. కానీ ఈసారి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంతో మొత్తం స్ప్రెడ్ చేసేసి రుద్ది కనుక కడిగామనుకోండి వాష్ బేసిన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుందండి. ఎందుకంటే నిమ్మకాయ వేసాము, అదేవిధంగా కోల్గేట్ పేస్ట్ కూడా ఉంది కదా, చాలా బాగా హెల్ప్ అవుతుంది. సాల్ట్ ఏం చేస్తుందంటే ఏమైనా మురికి ఉన్నా కూడా మొత్తం తీసేస్తుంది అన్నట్టు, చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. ముఖ్యంగా అయితే నిజంగా చెప్తున్నాను, వాష్ బేసిన్ అయితే మనం రోజు కడిగినా కూడా స్మెల్ వస్తుందండి. కాకపోతే ఇలా క్లీన్ చేసుకుంటే మాత్రం స్మెల్ రాకుండా ఉంటుంది. చూడండి, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు పాడైపోయాయి కదా అనేసి పడేస్తూ ఉన్నాం కదా, పడేయకుండా ఈసారి ఏం చేయండి అంటే యూజ్ చేసుకొని పడేస్తే ఇంకా బెటర్ కదా. ఇలా కొంచెం కట్ చేసేసుకొని దీని మీద వంట సోడా వేసేసి ఈ నిమ్మ చెక్కను తీసుకెళ్ళి ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో కనుక పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్ కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా,
అయితే ఒక రోజంతా ఉంచేసి నెక్స్ట్ డే కనుక పడేసామనుకోండి దాంట్లో ఉన్న వాసనంతా బయటకు తీసేస్తుందండి. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ప్యాన్ తీసేసుకుంటున్నాను. ఇందులో అయితే పుట్నాల పప్పు అండి. నేను ఒక హాఫ్ కప్పు తీసుకుంటున్నాను. అదే కప్పుతోటి హాఫ్ కప్పు పాలు తీసుకుంటున్నాను. ఇది మంచిగా మరగాలి. అయితే పాలు వచ్చేసి ఏంటంటే సగం అయిపోవాలి. సగం అయ్యే వరకు అయితే ఉడికించాలి. ఈ పాలు కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఏం చేయండి అంటే ఒక 5-6 బాదం పప్పులు, ఒక 5 కాజు తీసేసుకొని దీన్ని కూడా ఇందులో మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని అయితే చల్లారనివ్వాలి. ఓకే, చల్లారిపోయింది కదా. ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకుందాము. దీన్ని మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా. తర్వాత ఒక హాఫ్ కప్ వచ్చేసి బెల్లం తీసుకుంటున్నాను. దీన్ని కూడా మిక్స్ చేసుకొని చక్కగా ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి అయితే నెయ్యిని అయితే స్ప్రెడ్ చేసేసి మనం రెడీగా అయితే పెట్టుకోవాలి. నేను పక్కన ఉంచేసి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అండి. ఇప్పుడు మనము పట్టుకున్న మిశ్రమం ఉంది చూడండి, దీన్ని ఇందులో అయితే చక్కగా ప్యాన్ని వదిలేంత వరకు అయితే చక్కగా ఫ్రై చేయాలి. మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తే సరిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోతుందండి. కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి. దగ్గర పడ్డప్పుడు అయితే దీన్ని పక్కన తీసేసి మనం ప్లేట్లోకి స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. పిల్లలు స్వీట్ కావాలనుకున్నప్పుడు అయితే జస్ట్ 10 నిమిషాల్లోనే అయిపోయే స్వీట్ రెసిపీ అండి. చూడండి, చక్కగా ప్లేట్లో ఇలా సర్దేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఏం చేయాలంటే ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి. మామూలుగా బర్ఫీలు ఉంటాయి చూడండి, కాజు బర్ఫీ కానీ బాదం బర్ఫీలు కానీ బయట దొరుకుతూ ఉంటాయి కదా. మనం ఇలా ఇంట్లోనే చేసి పిల్లలకు పెట్టేసేయండి. జస్ట్ 10 మినిట్స్లోనే అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. మనం బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. పుట్నాల పప్పుతో చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. 10 నిమిషాల్లోనే అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కుక్కర్లో ఏదైనా ఉడకబెడదాం అనుకున్నప్పుడు ఇలాంటి స్టాండ్ పెట్టేసి చిన్న గిన్నెనో చిన్న బౌల్లో ఏమైనా ఐటమ్స్ మనము పెట్టి ఉడికించాలనుకున్నప్పుడు స్టాండ్ లోపల పట్టేటట్టు లేనప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో అయితే స్పూన్లు అయితే చాలా ఉంటాయి కదా. ఈ స్పూన్ అయితే చక్కగా ఇలా సర్దేసేయండి. తర్వాత ఈ బౌల్ పెట్టి మనం ఏదైనా ఉడికిద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇలా కింద అయితే స్పూన్లను స్టాండ్ లాగా వాడుకొని మనం ఉడికించామనుకోండి చక్కగా పనికి వస్తుంది కదా, హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఈసారి అలా చేస్తే. నెక్స్ట్ టిప్ వచ్చేసి తేనె బాటిల్ అండి. మనం ఎంత కడిగినా కూడా అది అస్సలు పోదు కదా, చాలా జిగురుగా ఉంటుంది కదా. ఏం చేయండి అంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి కొంచెం వింబార్ లిక్విడ్ వేసి వేడి నీళ్ళు అయితే కొంచెం పోయాలి. పోసిన తర్వాత ఏం చేయండి అంటే క్యాప్ పెట్టేసి బాగా ఇటు అటు ఊపేసేయండి. ఇలా ఊపితే ఏమవుతుందంటే అడుగు బాగాన ఉన్న జిడ్డు అనేది మొత్తం రిమూవ్ అవుతుంది. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. అసలు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టు. తేనె బాటిల్ నిజం చెప్తున్నాను, మనం ఎంత క్లీన్ చేసినా కూడా కొంచెం జిడ్డుగానే ఉంటుంది కదండి. ఇలా ఈ పద్ధతిలో క్లీన్ చేసి చూడండి, మీ పని కూడా చాలా సులభం అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చెప్పులు ఏం చేస్తామో ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇవి వాడుతూ ఉంటాం కదా. తర్వాత ఏం చేస్తామంటే తీసుకొచ్చి స్టాండ్లన్నా కానీ ర్యాక్స్లల్లో కానీ పెట్టేసి అలానే వదిలేస్తాము. అయితే ఏమవుతుందంటే ఇవైతే విపరీతంగా వాసన వస్తాయండి. మనం ఎంత నీట్గా కడిగి పెట్టినా కూడా స్మెల్ వస్తూనే ఉంటాయి. ఏం చేయండి అంటే న్యూస్ పేపర్లను అయితే ఇలా పెట్టేసేయండి. న్యూస్ పేపర్ని ఇలా పెట్టేసి మనం కనుక ర్యాక్స్లలో పెట్టేసామనుకోండి, క్లోజ్ చేసినా సరే అలా పెట్టేస్తే ఏమవుతుందంటే స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది, పాడవ్వకుండా కూడా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పాదాలండి. మనము నిద్రపోయేటప్పుడు ఈ చలికాలం అండి మెయిన్గా మనం ఇలానే డైరెక్ట్ బెడ్షీట్ కప్పుకొని పడుకుంటూ ఉంటాం కదా. అయితే చాలామందికి ఏమవుతుందంటే చలికాలంలో బ్యాక్ పెయిన్ వస్తుంది, కండరాల నొప్పులు వస్తాయి, మెడనరాలు పట్టేసుకుంటాయి, చేతి వేళ్ళు ఫింగర్స్ అన్నీ ఏమవుతాయంటే తిమ్ముర్లు వస్తూ ఉంటాయి కదా. బాడీలో కొంచెం జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయండి ఇలా కాళ్ళకైతే సాక్సులు తొడిగేసేయండి. సాక్సులు తొడిగిన తర్వాత మనం ఇలా బెడ్షీట్ కప్పుకొని కనుక నిద్రపోయామనుకోండి, మనకి ఈ నొప్పులు అనేటివి రాకుండా, జాయింట్ పెయిన్స్ రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు 100% అయితే రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ప్రమిద తీసుకొని ఇందులో కొంచెం వెల్లుల్లి పొట్టును తీసేసుకుంటున్నాను. ఒక 2 లవంగాలను తీసేసుకొని ఒక కర్పూర బిళ్ళను తీసుకొని ఇలా వెలిగించాలి. వెలిగిస్తే ఏమవుతుందో దీని పొగతో అయితే ఇంట్లో అయితే దోమలు రాకుండా ఉంటాయండి. చలికాలం కదా, దోమలు విపరీతంగా వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు సాయంత్రం వేళలో ఇలా వెలిగించేసి గదిలో అక్కడ పెట్టేశారనుకోండి చక్కగా దోమలు రాకుండా ఉంటాయి. ఈ స్మెల్కి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కమ్మలు కదా, ఇవి వేసుకునేటప్పుడు వెనక భాగంలో
దిమ్మలు లేకుండా ఉన్నప్పుడు ఏం చేయండి అంటే డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, డబుల్ ప్లాస్టర్ని అయితే ఇలా కట్ చేసుకోండి. మనకు ఇన్స్టెంట్గా కావాలి పెట్టుకోవాలని అనిపిస్తుంది, దిమ్మలు ఉండవు. అలాంటప్పుడు ఏం చేయగలుగుతాము, నచ్చిన వాటిని వదులుకోము కదా, వాటికి ఏదో ఒక టిప్ తోటి మనం పెట్టేసుకుంటే మనకు సాటిస్ఫై ఉంటుంది కదా. చూడండి నేనైతే ఇలా చేసిన తర్వాత ఇలా పెట్టేశాను, దిమ్మలాగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చెవికి పెట్టుకున్నా కూడా మనకి నొప్పి ఉండదు, చక్కగా స్టిక్ అయి ఉంటుంది కాబట్టి ఇటు జారకుండా కూడా ఉంటుందండి. ట్రై చేయండి ఈసారి. ఒకవేళ మీకు చెవికి దిద్దులకి అవి వెనక భాగంలో దిద్దులు లేకపోతే ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక హ్యాంగర్ తీసుకొని దీనికైతే బట్టల క్లిప్పులు అయితే ఇలా పెట్టేస్తున్నాను. మీకు ఎన్నంటే అన్నీ పెట్టుకోవచ్చండి. ఓకే, ఇలా పెట్టిన తర్వాత ఏం చేయాలంటే మామూలుగా కొన్ని స్నాక్స్ ఐటమ్స్ తీసుకొచ్చి మనం అలా పెట్టేస్తూ ఉంటాం కదా, అయితే వాటి అన్నిటినీ ఇలా హ్యాంగర్లో కనుక క్లిప్తో కనుక పెట్టించామనుకోండి, ఒక దగ్గర హ్యాంగ్ చేసేసుకుంటే పిల్లలకు నచ్చినప్పుడు తీసేసుకొని తినేసి చక్కగా పెట్టేస్తారు కదా. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చండి, ఉల్లిగడ్డకి దారంతో ఉన్న సూదిని గుచ్చి చూడండి. నిజంగా ఇదైతే 100% రిజల్ట్ అండి. ఎంత బాగా యూజ్ అవుతుందో ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఉల్లిగడ్డనైతే ఇలా పైన పొట్టు తీసేసి నువ్వుల నూనెనైతే మొత్తం ఇలా రుద్దేస్తున్నా. మొత్తం స్ప్రెడ్ చేయాలి, ఉల్లిపాయ మొత్తం స్ప్రెడ్ చేసి ఏం చేయండి అంటే ఓకే, ఇలా అయిన తర్వాత ఏం చేద్దాం, సూదిలో దారం గుచ్చేసి దీన్ని కింది భాగం నుంచి పై భాగానికి అయితే ఇలా తీసేయండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఓకే, మళ్ళీ పైనుంచి మళ్ళీ కిందికి ఇలా. ఇదైతే నిజంగా చాలా చాలా మంచిగా పనిచేసిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, మనకి హ్యాంగింగ్గా దారము కొంచెం పొడుగు ఉండేటట్టు చూసుకొని దీనికైతే పైన ముడేసుకోవాలి. ఓకే, ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక మూలకైతే ఇలా హ్యాంగ్ చేసేయండి. బల్లులు ఎక్కువగా తిరిగే ప్లేసులో దీన్ని కనుక ఇలా వేలాడదీసామనుకోండి, దాన్ని చూసి బల్లులు అయితే భయపడి పారిపోతాయండి. ఇదైతే చాలా బాగా హెల్ప్ అయింది, మీరైతే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బొట్టు బిళ్ళలండి. బొట్టు బిళ్ళలని ఏం చేయండి అంటే సేఫ్టీ పిన్ ఉంది కదా, ఈ సేఫ్టీ పిన్కి అయితే ఇలా గుచ్చండి. ఓకే, ఇలా గుచ్చిన తర్వాత ఏం చేయండి, మనకు కొంచెం చీరలకి చింగులకి పెట్టుకునేటప్పుడు పెన్నులు పిన్నీసులు డైరెక్ట్ పెడితే ఏమవుతుందంటే పోగులు బయటికి వచ్చేస్తూ ఉంటాయి కదండి, చీర అంతా పాడైపోతూ ఉంటుంది, హోల్స్ ఎక్కువ పడిపోతూ ఉంటుంది కదా. ఇలా కనుక మనం బొట్టు పిల్ల పెట్టుకున్నాం అనుకుంటే చీర పాడవకుండా మనకు చాలా మన్నికగా ఉంటుంది, హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి జీన్స్ ప్యాంట్ కండి, ఈ జిబ్బులు అయితే మాటికి కిందికి జారిపోతూ ఉంటాయి, కొంచెం పిల్లలకైతే అన్ఈజీగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా చూపిస్తున్నట్టుగా రివర్స్లో అయితే ఇలా హుక్స్ను అయితే కుట్టేసేయండి. ఇలా ఈజీగా హుక్స్ కుట్టేసి మనము రెడీగా పెట్టేసామనుకోండి, పిల్లలైతే చాలా చక్కగా వేసుకోవడానికైతే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కుట్టేసిన తర్వాత ఈ జిబ్బును పైకి లాగేసి ఈ హుక్స్లో కనుక తొడిగారనుకోండి, అది కిందికి జారకుండా ఉంటుంది, పిల్లలు కూడా అన్ఈజీగా ఫీల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ జాలీలని అయితే క్లీన్ చేయాలంటే చాలా ఈజీ ప్రాసెస్. ఇనో పౌడర్ ఉంటుంది కదండి, ఇనో పౌడర్ వేసేసి ఏం చేయండి అంటే నిమ్మ రసాన్ని అయితే పిండేసేయండి. ఇలా పిండేసి ఒక 10 నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చేయాలి. 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేద్దామంటే దీన్ని విమ్ బార్ లిక్విడ్ పోసేసి ఒక వేస్ట్ బ్రష్ తోటి రుద్దేసేయండి. ఇలా రుద్దితే ఏమవుతుందంటే లోపల ఉన్న ఆ మురికి అంత జిడ్డు కూడా పోతుందండి. మనం వడగట్టేటప్పుడు ఈజీగా వస్తుంది. కొంచెం వేడి నీళ్ళు పోసేసి కనుక కొంచెం క్లీన్ చేసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. టీ జాలి అయితే పర్ఫెక్ట్గా నీట్గా క్లీన్ అయిపోయింది. బాగుంది కదా టిప్. లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గరిటె తీసుకుంటున్నాను. గరిటెలో వచ్చేసి కొంచెం కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనెతో పాటు ఇందులో వాము వేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా. అదేవిధంగా ఒక కర్పూరం అండి. దీన్ని కొంచెం వేడి చేయాలి. ఈ నూనె కొంచెం వేడైందనుకోండి, ఇది వచ్చేసి ఏంటంటే
మనకి చేతికి కానీ లేకపోతే కండరాల నొప్పులు కానీ మెడ నరాల నొప్పులు, అదేవిధంగా బ్యాక్ పెయిన్ అట్లా వస్తూ ఉంటుంది కదండి. అదేవిధంగా పిల్లలకి జలుబు చేసినా సరే ఛాతీ భాగాన దీన్ని రుద్దేసి వదిలేసామనుకోండి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మనకు నొప్పులు ఉన్న కాడ దీన్ని రుద్దుతే ఏమవుతుందంటే మనకు నొప్పి అనేది ఉపశమనం కలిగిస్తుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు ఇలా డైరెక్ట్ కట్ చేసామనుకోండి, అయితే కిచెన్ గట్టు మీద అయితే అంతా అటు ఇటు పోయి దాన్ని క్లీన్ చేయడానికి మనకు టైం చాలా పడుతూ ఉంటుంది కదా, అంత ఆగమాగం అయిపోతూ ఉంటుంది కదా. చూడండి, ఇటు అటు పడేస్తూ ఉంటాము, అంత క్లీన్ చేయాలంటే టైం సరిపోదు కదా. ఏం చేయండి అంటే న్యూస్ పేపర్ పెట్టేసి పైన కనుక ఇలా చాపింగ్ బోర్డును పెట్టేసి మనము ఇలా కట్ చేసామనుకోండి కూరగాయలు, ఇలా చక్కగా పేపర్ మీద ఒక సైడ్కి పెట్టేసిన తర్వాత పేపర్ తోటి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి, మీకు టైం అయితే ఇది చాలా వరకు సేవ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఛార్జింగ్ వైర్ అండి. ఛార్జింగ్ వైర్ అయితే ఇలా చూపిస్తున్న కాడైతే వైర్ కట్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక స్ట్రాన్ అయితే చిన్న ముక్కను కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఘాటు పెట్టేసుకొని దీన్ని వచ్చేసి ఏం చేయండి అంటే ఇలా తొడిగించేసేయండి ఛార్జింగ్ పెట్టే వైర్కి. అయితే ఆ భాగాన ఏంటంటే వైర్ కట్ అవ్వకుండా మనకి లోపల నుంచి ఆ తీగలు బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నట్టు. పిల్లలకి ఇట్లా అనుకోకుండా ముట్టినా కూడా కొంచెం భయం వేస్తూ ఉంటుంది కదా, ఇలా స్ట్రా కనుక పెట్టారనుకోండి ఆ వైర్ అనేది మనకి బయటికి రాకుండా ఉంటుంది. ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.